ఇవాళ మనం లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం బ్లాక్ థ్రాన్ సెక్యూరిటీ కంపెనీని అయితే చూస్తాం. ఇక్కడ స్మిత్ ఒక అతను అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇతనైతే మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చూస్తాం. మీకు గుర్తే ఉంటుంది, ఇతను క్లేన్ ని ఫాలో చేశాడు. ఇప్పుడు ఇక్కడ స్మిత్ తన బియాండర్స్ పవర్స్ ని యూజ్ చేసి తన కళ్ళలోకి అయితే వెళ్తాడు ఆ బుక్ గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ స్మిత్ కి తెలుస్తుంది యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ ఇతని దగ్గరనే ఉండేదని. అంటే కొన్ని రోజుల ముందే ఇతను ఆ బుక్ ని ఎవరికో అమ్మేశాడు. ఇంకా ఇక్కడే ఉన్న లెనర్ తన మెడ వెనకాల ఒక మార్క్ నైతే చూస్తాడు. ఇక దీన్ని చూడంగానే వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఇతను సీక్రెట్ ఆర్డర్స్ కోసం పనిచేస్తాడని. ఇంకా ప్రెసెంట్ లోనైతే సీక్రెట్ ఆర్డర్స్ గురించి మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సరే, ఇక స్మిత్ కూడా అర్థమైపోతుంది సీక్రెట్ ఆర్డర్స్ వాళ్ళు కూడా యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ వెనకాల పడ్డారని. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి ఒక అతనైతే వస్తాడు. తను చెప్తాడు క్లయింట్ కి ఆ నోట్ బుక్ గురించి ఏదో తెలిసిందంట. సో ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసాం కదా, క్లయింట్ కి తెలిసిపోయింది యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన నోట్ బుక్ ఆ కిడ్నాపర్స్ దగ్గర ఉందని. ఇక ఆ విషయంలో వీళ్ళంతా కలిసి ఆ కిడ్నాపర్స్ ఉండే ప్లేస్ కి అయితే వెళ్తారు. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఒక అమ్మాయిది శవం అయితే కనిపిస్తుంది, అదైతే కుళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు లెనర్డ్ అంటాడు దీని పక్క రూమ్ లోనే కిడ్నాపర్స్ ఉండేవాళ్ళు. ఇంకా ఆ సిచ్యువేషన్ లో మన పక్క రూమ్ లోనే శవం ఉన్న సంగతి కూడా మనకు తెలియనే తెలియదు. సరే, ఇక వీళ్ళు ఇప్పుడు ఆ బుక్ గురించి ఎంత వెతికినా వీళ్ళకైతే ఆ బుక్ అయితే దొరకదు. కానీ వీళ్ళకి ఈ విషయం తెలుస్తుంది ఆ చనిపోయిన ఆమెకు ఒక కొడుకున్నాడని. సో వీళ్ళు అనుకుంటారు ఆ బుక్ ని ఇతనే తీసుకెళ్లాడేమో అని. ఇప్పుడు లెనర్డ్ క్లైన్ తోటి అంటాడు నువ్వు నీ పవర్స్ ని వాడి ఇతని కనిపెట్టు. ఇక ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టే క్లైన్ తన పవర్స్ ని యూజ్ చేసి తనని కనిపెట్టడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఆ స్టిక్ ఏమో ఈ రూమ్ చుట్టే తిరుగుతూ ఒకటేసారి క్లైన్ ని చంపడానికి ట్రై చేస్తుంది. ఇక దీన్ని చూసి వెంటనే స్మిత్ వచ్చి క్లైన్ ని కాపాడుతాడు. ఇప్పుడు స్మిత్ అంటాడు వేరే మ్యాజిక్ ఏదో నువ్వు ఈ పని చేయకుండా ఆపుతుంది, ఇలాగైతే మనం అతన్ని వేరే విధంగా కనిపెట్టాల్సి ఉంటుంది. సరే, దీని తర్వాత స్మిత్ ఇంకా క్లైన్ ఒక పెద్ద గేట్ ముందు అయితే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ స్మిత్ క్లైన్ డ్రెస్ ని చూసి బాగుందని అంటాడు. ఇంకా తనకు ఒక చైన్ ని కూడా ఇస్తాడు. ఇంకా దీని వల్ల క్లైన్ తన పవర్స్ ని ఇంకా బాగా యూజ్ చేయగలడు. ఇంకా తను అంటాడు హోలీ కెథడ్రల్ నుంచి పర్మిషన్ వచ్చింది, ఇక మనం గ్రేడ్ 2 కి సంబంధించి సీల్డ్ ఆర్టిఫెక్ట్ ని యూజ్ చేయగలం. సో ఈ ఆర్టిఫెక్ట్స్ అనేవి బియాండర్స్ కి టూల్స్ లాంటివి. ఈ ఆర్టిఫెక్ట్స్ ని వీళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వాడతారు. ఇంకా దీన్ని వాడడానికి వీళ్ళు పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఇంకా దీన్ని వీళ్ళు ఇప్పుడు వేరే సిటీ నుంచి ఇక్కడికి తీసుకురావాలి. అంటే వీళ్ళు వెళ్ళి తీసుకురారు, వేరే వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు. ఇంకా ఈ టూల్ ని తీసుకొచ్చిన ఇద్దరు వీళ్ళే. ఇంకా వీళ్ళు సీక్వెన్స్ 7 ఇంకా 8 కి సంబంధించిన బియాండర్స్. ఇంకా వీళ్ళ పేర్లు వచ్చేసి బోర్గియా ఇంకా హార్సన్. ఇంకా వీళ్ళతో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఇక ఈమె పేరు వచ్చేసి డీలీ సెమ్1. ఇక ఈమె సీక్వెన్స్ 7 కి సంబంధించిన బియాండర్. సో ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో క్లైన్ తోటి ఎండింగ్ లో మాట్లాడిన అమ్మాయి ఈమెనే. ఇప్పుడు తినంటాడు ఈ మిషన్ చాలా డేంజరస్ గా ఉండబోతుంది. ఇంకా దీంట్లోకి సియర్ కి సంబంధించిన బియాండర్ ని తీసుకెళ్లడం అంటే నాకు అంతగా మంచిగా అనిపించట్లేదు, ఎందుకంటే తన దగ్గర ఫైటింగ్ స్కిల్స్ ఏవీ లేవు. ఇంకా వీళ్ళు యూజ్ చేసే ఆర్కిటెక్ట్ నెంబర్ వచ్చేసి 2049. ఇప్పుడు స్మిత్ అంటాడు దీన్ని యూజ్ చేయడం చాలా రిస్క్ కదా. దీనిపై దీన్ని చెప్తాడు నీకు నిజంగా యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు అతనే అనిపిస్తే దీన్ని యూజ్ చేయడంలో తప్పు లేదు. ఇంకా ఈ ఆర్టిఫెక్ట్ ని యాంటిగోనస్ ఫ్యామిలీ వాళ్ళే తయారు చేశారు. ఇక ఇప్పుడు వీళ్ళంతా ఆర్టిఫెక్ట్ ని బయటికి తీద్దామని డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న హార్సన్ అంటాడు మీరు మీ చైన్ కిందికి పైకి ఊపండి, ఇంకా చుట్టూ ఏం జరిగినా దీన్ని మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇదంతా చూసి క్లైన్ అసలు ఏమీ అర్థం కాదు ఏం పిచ్చి పని వీళ్ళు చేస్తున్నారని. కానీ వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు కాబట్టి క్లైన్ కూడా తప్పక చేస్తూనే ఉంటాడు. సరే, ఇక దీని తర్వాత ఈ బాక్స్ లో నుంచి ఒక జోకర్ లాంటి డాల్ అయితే బయటకు వస్తుంది. ఇక స్టార్టింగ్ స్టేజ్ లో చూడడానికి కామెడీగానే ఉంటుంది, కానీ చూడగానే ఇది క్లైన్ మెడని పట్టుకుంటుంది. ఇక క్లైన్ కదలలేకపోతూ ఉంటాడు. ఇంకా ఇదే మూమెంట్ లో లెనర్డ్ వచ్చి క్లైన్ ని ముట్టుకోవడంతో క్లైన్ నార్మల్ అవుతాడు. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఈ డాల్ సాసరీ లాగానే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలదు తన పప్పెట్ లాగా. ఇంకా ఈ డాల్ ఇలా కంట్రోల్ చేసినప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి మనల్ని నెట్టినప్పుడు మనం నార్మల్ అవుతాం. సరే, ఇక ప్రెసెంట్ లోనైతే ఈ డాల్ క్లైన్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇక తన అయిపోయిన తర్వాత ఈ డాల్ స్మిత్ ని అయితే టార్గెట్ చేస్తుంది. ఇక ఈ డాల్ ఇలా చేస్తుందని వీళ్ళు వాళ్ళ చేతుల్ని కిందికి పైకి అని అంటూ ఉంటారు. సరే, ఇక ఇప్పుడు లినెట్ ఆ డాల్ ముందు వీళ్ళంతా ఎవరినైతే కనిపెడుతున్నారో వాళ్ళ కోట్ ని అయితే పడేస్తాడు. ఇక ఇప్పుడు ఈ డాల్ ఆ కోట్ ని చూడగానే తన ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేసుకుంటుంది. ఇక దీన్ని చూడగానే వీళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు కనిపెట్టాల్సిన అతను యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన వాడే అని. ఇంకా ఇక్కడ ఉన్న డాల్ వీళ్ళని తన దగ్గర కూడా తీసుకెళ్లగలదు. ఇక దీని తర్వాత వీళ్ళంతానైతే బయటకు వచ్చేస్తారు. ఇక బయట కూడా ఈ డాల్ ఉండడం వల్ల వీళ్ళు వీళ్ళ చేతుల్ని కిందికి పైకి అని అంటూనే ఉంటారు. ఇక ఇంకో వైపు మనం వీళ్ళు కనిపెట్టే అతన్ని అయితే చూస్తాం. ఇతని పేరు వచ్చేసి రేబిబో. ఇక్కడ ఇతను యాంటిగోనస్ నోట్బుక్ లో ఉన్న పవర్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. దీనికోసం తను ఒక రిచువల్ ని కూడా పర్ఫామ్ చేస్తాడు, ఇంకా నోట్బుక్ ని కూడా తినేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే తను అనుకుంది వర్కౌట్ కాదు, కానీ తను ఒక మోన్స్టర్ లాగానైతే మారిపోతాడు. ఇంకా ఇదే మూమెంట్ లో మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చూసిన జోకర్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి తెలుస్తుంది ఇతను కూడా సీక్రెట్ ఆర్డర్స్ లో పనిచేస్తాడని. ఇతను ఇక్కడికి బుక్ ని తీసుకెళ్లడానికి వచ్చాడు, కానీ ఇక్కడ చూస్తే రేబిబర్ ఏమో ఆ నోట్ బుక్ ని తినేస్తాడు. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడ మనం స్మిత్ ని ఇంకా మిగతా వాళ్ళందరినీ చూస్తాం. ఇంకా వీళ్ళంతా ఇక్కడికి రావడం చూసి జోకర్ కి ఎందుకో చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ క్లైన్ తన పవర్స్ ని యూజ్ చేసి అంటాడు ఈ ఇంటి లోపల చాలా పవర్ఫుల్ గా ఇంటితో ఉంది. ఇక వీళ్ళందరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఆ మాన్స్టర్ అయితే బయటకు వస్తుంది. ఈ మాన్స్టర్ ఎవరో కాదు రేబిబరే. ఇక దీన్ని చూసి వీళ్ళంతా
క్లైన్ ని వెనకాల పెట్టి ఫైట్ కి అయితే రెడీ అవుతారు. ఇంకా ఇక్కడే ఉన్న లెనర్డ్ పోయం ని చెప్పి ఆ మాన్స్టర్ ని పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తాడు, కానీ వర్కౌట్ కాదు. ఇప్పుడు స్మిత్ డైలీ తోటి అంటాడు, నువ్వు వెళ్ళి తన వీక్నెస్ గురించి తెలుసుకో. ఇది విని డైలీ ఐ ఆఫ్ డెత్ ని అయితే యూస్ చేస్తుంది ఆ మాన్స్టర్ యొక్క వీక్నెస్ ని తెలుసుకోవడానికి. ఇంకా తను అనుకున్నట్టే డైలీ ఆ మాన్స్టర్ యొక్క వీక్నెస్ ని కనిపెడుతుంది. ఇంకా తను అంటుంది, నాకు ఈ మాన్స్టర్ కి సంబంధించిన వీక్నెస్ దొరికింది, కానీ దానికోసం నువ్వు ఈ మాన్స్టర్ ని 3 సెకండ్ల వరకు ఆపుంచాలి. ఇప్పుడు ఇక్కడే ఉన్న క్లైన్ కి ఆ మాన్స్టర్ లోపల యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ అయితే కనిపిస్తుంది. కానీ మనం చూసలాగానే ఆ మాన్స్టర్ నుంచి కొన్ని స్పైక్స్ అయితే బయటకు వస్తాయి. ఇంకా అవి డైరెక్ట్ గా వెళ్లి లెనర్డ్ ఇంకా స్మిత్ కి అయితే తాకుతాయి. ఇక ఇప్పుడు ఈ మాన్స్టర్ నుంచి మెల్లమెల్లగా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక దీన్ని చూసి క్లైన్ తన స్కిల్ ని యూజ్ చేసి ఆ మాన్స్టర్ ని అక్కడే పడుకోబెట్టేస్తాడు. ఇక దీన్ని చూసి డైలీ ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్లి తనైతే చంపేస్తుంది, కానీ దాని వల్ల తినకు కూడా చాలా దెబ్బలు అయితే తగులుతాయి. దీన్ని చూసి స్మిత్ తన కోసం హీలింగ్ పోషన్ అయితే యూజ్ చేస్తాడు. ఇంకోవైపు మనం క్లైన్ అయితే చూస్తాం, తనకి నోట్ బుక్ అయితే దొరుకుతుంది. ఇంకా ఇదే మూమెంట్ లో వెనకంగా జోకర్ వచ్చి క్లైన్ దగ్గర నుంచి తన నోట్ బుక్ ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అంతలోనే స్మిత్ అయితే తనని షూట్ చేస్తాడు. ఇంకా మనం చూసలాగానే తను ఇతాచి లాగా మాయమైపోతాడు. ఇప్పుడు స్మిత్ క్లైన్ తోటి అంటాడు, నువ్వు వెంటనే ఆ నోట్ బుక్ ని దాచిపెట్టు, ఇంకా ఆ బాక్స్ దగ్గరికి నువ్వు అస్సలు వెళ్ళకు. ఇంకా మనకి ఇది కూడా తెలుస్తుంది, ఇతను సీక్వెన్స్ 7 కి సంబంధించిన బియాండర్ అని. సో ఇప్పుడు వీళ్ళంతా ఎంత ట్రై చేసినా ఇతనితో సరిగా ఫైట్ చేయలేకపోతూ ఉంటారు. ఇక్కడ జోకర్ ఒక్కడే వీళ్ళందరినీ ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఇక ఎంతైనా సీక్వెన్స్ 7 కి సంబంధించిన బియాండర్ కదా, తనకి ఆ మాత్రం పవర్ ఉంటుంది. ఇక వీళ్ళంతా ఇలాగే ఇతనితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన ఈ అటాక్స్ అన్నిటిని ఈజీగా టాచ్ చేస్తూ ఉంటాడు, కానీ క్లిన్ యొక్క అటాక్ మాత్రం తన కడుపులో తగులుతుంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ దెబ్బని తను తన చేతిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, అంటే కడుపులో దెబ్బ తగిలితే చేతిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తిను డైరెక్ట్ గా వెళ్లి ఆ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాడు, ఎందులోనైతే డాల్ ఉందో. ఇక ఈ డాల్ బయటికి రాగానే ఒకటేసారి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది, వీళ్ళంతా ఫ్రీజ్ అయిపోతారు. సో ఇక్కడ మనకు తెలుస్తుంది అసలు ఈ డాల్ ఇద్దరిని కంట్రోల్ చేయగలదు, ఇద్దరికి మించి కంట్రోల్ చేయలేదు. కానీ ఇక్కడ యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ ఉంది కాబట్టి తన పవర్స్ పెరిగిపోయాయి. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడ ఉన్న క్లైన్ కొంచెం తెలివిగా ఆలోచిస్తాడు, ఇంకా ఒక రిచువల్ అయితే పర్ఫామ్ చేస్తాడు. ఇక దీని వల్ల క్లైన్ మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చూసిన ఫోగ్ లోకి అయితే మళ్ళీ వెళ్తాడు. ఇక తను ఇలా వెళ్ళడం వల్ల ఆ డాల్ కంట్రోల్ నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. ఇంకా తను మళ్ళీ తన నార్మల్ వైల్ లాగా అయితే వెళ్తాడు. ఇప్పుడు తను ఇక్కడికి వెళ్ళా కూడా ఆ డాల్ నన్ను కంట్రోల్ చేస్తున్నట్టే యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్న జోకర్ అంటాడు, నువ్వు నాకు ఆ నోట్ బుక్ నిచ్చేయి, నేను నిన్ను ఇక్కడ ప్రాణాలతో వదిలేస్తా. ఇంకా ఇప్పుడు మనకు తెలుస్తుంది క్లైన్ ఇంకా లెనర్డ్ పెట్టి మిగతా వాళ్ళందరూ స్పృహలో లేరు. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ జోకర్ సియర్ పాత్రకి సంబంధించిన బియాండర్ అని, అంటే క్లైన్ లాగానే. కానీ ఇక్కడైతేనేమో సీక్వెన్స్ 7 కి సంబంధించిన బియాండర్, క్లైన్ ఏమో సీక్వెన్స్ 9 కి సంబంధించిన బియాండర్. ఇంకా ఇదే మూమెంట్ లో క్లైన్ వెంటనే జోకర్ మీద అయితే అటాక్ చేస్తాడు. ఇక దీని వల్ల జోకర్ ఆ డాల్ ఉండే రేంజ్ లోకి అయితే వచ్చేస్తాడు. మీకు చెప్పడం మర్చిపోయినా ఈ డాల్ పవర్స్ ఒక రేంజ్ వరకే పనిచేస్తాయి. సో ఇప్పుడు ఈ జోకర్ ఈ రేంజ్ లోకి రావడం వల్ల తను కూడా ఫ్రీజ్ అయిపోతాడు. ఇంకా ఇదే మంచి ఛాన్స్ అనుకుని క్లైన్ అయితే తను షూట్ చేస్తాడు, దీంతో అతను చనిపోతాడు. ఇంకా చనిపోయే ముందు తను అంటాడు హార్నాకిస్. ఇప్పుడు ఈ మాట విని క్లైన్ కి అసలు ఏమీ అర్థం కాదు. సరే ఇక ఇది అయిపోయిన తర్వాత క్లైన్ ఈ డాల్ ని ఆ బాక్స్ లో అయితే పెట్టేస్తాడు. ఇక దీని వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నార్మల్ అవుతారు. ఇక దీని తర్వాత మనం ఇంతకు ముందు ఒక పెద్ద గేట్ ని చూసాం చూడండి. ఈ గేట్ రూమ్ లోపల యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన నోట్ బుక్ ని అయితే సీల్ చేస్తారు. ఇక ఇది అయిపోయిన తర్వాత స్మిత్ క్లైన్ అయితే మెచ్చుకుంటాడు. తను అంటాడు, ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేసావు. ఇప్పుడు క్లైన్ ఇక్కడే ఉన్న జోకర్ బాడీని అయితే అలాగే చూస్తూ ఉంటాడు. దీన్ని చూసి స్మిత్ అతనితో అంటాడు, నువ్వు అతన్ని చంపి తప్పేం చేయలేదు, ఇంకా నువ్వు అలా చేయడం వల్లనే మేమంతా ప్రాణాలతో బయటపడ్డాం. సరే దీని తర్వాత ఇంత ముందు చూసిన వాళ్ళిద్దరు బాక్స్ ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వెళ్లే ముందు వీళ్ళిద్దరు కూడా క్లైన్ ని పొగుడుతూ ఉంటారు. వీళ్ళంటారు, నువ్వు సీక్వెన్స్ 9 కి సంబంధించిన బియాండర్ అయ్యి ఉండి సీక్వెన్స్ 7 కి సంబంధించిన బియాండర్ ని ఓడించావు. ఇంకా సియర్ పాత్వేలో ఇలాంటి బియాండర్ ని ఇంత ముందు ఎప్పుడు చూడలేదు. సరే దీని తర్వాత వీళ్ళిద్దరు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా స్మిత్ కూడా క్లైన్ ని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఇంకా వెళ్తూ క్లైన్ నోటీస్ చేస్తాడు తను తాగిన పోషన్ డైజెస్ట్ అయ్యిందని. సో నార్మల్లీ ఈ పోషన్ అనేది డైజెస్ట్ అవ్వడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. క్లైన్ కి ఏంటో 2 రోజులలోనే డైజెస్ట్ అయిపోయింది. సరిగ్గా క్లైన్ హార్నాకిస్ అనే వర్డ్ గురించి తెలుసుకుందామని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దీనికోసం క్లైన్ యూనివర్సిటీలోని హిస్టరీ టీచర్ అయితే కలుస్తాడు. ఇతను క్లైన్ వాళ్ళ టీచర్, ఇతని పేరు వచ్చేసి హ్యాజిక్. ఇప్పుడు క్లైన్ ఇతని కూడా అడుగుతాడు, కానీ ఇతను కూడా తెలియదనే చెప్తాడు. ఇంకా క్లైన్ బియాండర్ అయిన సంగతి హెజిక్ అయితే చెప్పలేదు. ఇప్పుడు హెజిక్ అంటాడు, సరే కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక ఇది విని క్లైన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత మనం ఇతని షాడో నుంచి ఒక స్కెలిటన్ బయటికి రావడం అయితే చూస్తాం. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.